హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వెహికల్స్. ఈ రోజు మేము 3-వీలర్ ఎలక్ట్రికల్ ప్యాసింజర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ని మనం ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్టయితే 160 కిలోమీటర్ల రేంజ్ అయితే వెళ్తుంది. ఈ వెహికల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఈ వెహికల్ రేంజ్ ఎంత వెళ్తుంది, ఈ వెహికల్ ఎంత ప్రైస్లో ఉంది, అలాగే వెహికల్ తీసుకున్న కస్టమర్ అన్న కూడా ఉన్నాడు. అన్నని అడిగి కూడా కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. అంతకన్నా ముందు విద్యుత్ టెక్ కంపెనీ వాళ్ళైతే మీకు మంచి ఫైనాన్స్ ఫెసిలిటీస్తోనైతే రావడం జరుగుతుంది. భారతదేశంలోనే మంచి ఫైనాన్స్ ఫెసిలిటీ ఈ 3-వీలర్ ఎలక్ట్రికల్ ప్యాసింజర్ వెహికల్స్ పైన అయితే విద్యుత్ టెక్ కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు. మీరు వెహికల్కి సంబంధించిన చాసిస్ డబ్బులు కడితే సరిపోతుంది. తర్వాత వెహికల్కి సంబంధించిన బ్యాటరీ మొత్తం వాళ్ళే హ్యాండిలింగ్ చేస్తారు. అంటే దానికి సంబంధించిన ఈఎంఐ అనేది మీరు సబ్స్క్రిప్షన్ బేస్ మీద కట్టుకుంటూ ఉండొచ్చు. తర్వాత మీకు తక్కువ ఖర్చులోనే వెహికల్ వెళ్ళిపోతుంది. అలాగే ఈఎంఐ కూడా చాలా తక్కువ ఖర్చులోనే ఉంటుంది. మామూలుగా మనందరికీ తెలిసిందే, డీజిల్ వెహికల్స్ అంటే దానికి సంబంధించి ఇంజన్ అనేది మెయిన్లీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ వెహికల్ అంటేనైతే బ్యాటరీ అనేది మెయిన్లీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని విద్యుత్ టెక్ కంపెనీ వాళ్ళు అయితే లైఫ్ టైం బ్యాటరీ వారంటీ అయితే ఇస్తున్నారు. మీ వెహికల్కి సంబంధించిన బ్యాటరీకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే మొత్తం చూసుకుంటారు. అది మాత్రమే కాకుండా మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ బేస్ మీద ఈ వెహికల్ నడుపుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి వెహికల్ లుక్స్ చూసుకున్నట్టయితే ముందుగా మామూలుగా ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న వెహికల్స్తో పోలిస్తే ఈ వెహికల్ లెంత్ విడ్త్ అనేది చాలా స్పేసియస్గా అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, ఇప్పుడున్న ఆటోలతో పోలిస్తేనైతే చాలా లెంత్గానైతే ఉండడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఇక్కడ మనకైతే 2 హాలోజన్ హెడ్ ల్యాంప్స్తో అయితే ఇచ్చారు. ఈ వెహికల్ అయితే మంచి గట్టి మెటల్తోనైతే తయారు చేశారు. చూసుకోవచ్చు, నేను ఇంతకుముందు ఎక్కి చూసినప్పుడు కూడా ఈ మెటల్ అనేది మంచిగా గట్టిగానైతే ఉండడం జరిగింది. అలాగే మనం టైర్స్ చూసుకున్నట్టయితే 2 షాక్ అబ్జర్వర్స్తో అయితే రావడం జరుగుతుంది. వైట్ కలర్లో ఈ వెహికల్ ఉంది. ఒకసారి లోపలికి ఎక్కినట్టయితే డ్రైవర్ సీట్ అనేది చాలా కంఫర్టబుల్ సీట్తో రావడం జరుగుతుంది. ఇక్కడ మనం కార్లో కూర్చుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మంచి కంఫర్టబుల్ సీట్తోని కొంచెం మనకు హెడ్ రెస్ట్ ఉండే విధంగా వస్తుంది. అది మాత్రం కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు, స్పేస్ అయితే ఎంత మంచిగా ఉందో, హెవీ స్పేస్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, వెహికల్లో హీట్ ఎంత ఉంది, అలాగే రేంజింగ్కి ఎంత వెళ్తుంది, అలాగే టైం ఎంత అవుతుంది అని పూర్తి డీటెయిల్స్ ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు. ఇందులో అయితే మనకు 5 మోడ్స్తో అయితే రావడం జరుగుతుంది. పార్కింగ్ మోడు, న్యూట్రల్, ఎకో మోడు, డ్రైవ్ మోడు, పవర్ మోడ్ అని అయితే 5 మోడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విండ్షీల్డ్ కూడా మనకు హెవీగా ఉంది. అంటే మనకు అన్ని సైడ్లు దాదాపు ఒక 180 డిగ్రీస్ వరకు మొత్తం మనకు కనిపించే విధంగా విండ్షీల్డ్ కూడా హెవీగా ఉంది. ఇక్కడ మనం ఈ రూఫ్ టాప్ కూడా మనం ఇట్లా ఈ క్లాత్ ఏదైతే బట్ట టైప్ది లేదంటే ఐరన్ సంబంధించింది వస్తువు ఉంటుంది. ఇప్పటివరకు అయితే నేను చాలా ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే రివ్యూ చేశాను, కానీ ఇంత హెవీ డోర్తోనైతే లేదు. అంటే మామూలుగా చిన్నగా ఉండే ఇంత సైజులోనే అయిపోయేది. బట్ ఇక్కడ చూసుకుంటేనైతే చాలా హెవీ లెంత్లో వస్తుంది. స్పేసియస్గా అంటే ఈజీగా ఎక్కే విధంగా దిగే విధంగా అయితే ఇక్కడైతే స్పేస్ ఉంది. ఇందులో అయితే 3 పర్సన్ కూర్చునే విధంగా అయితే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. డ్రైవర్ కాకుండా 3 ప్యాసింజర్లు వెళ్ళే విధంగా తయారు చేశారు. మనందరికీ తెలిసిందే, మామూలుగా మనం కూడా ఇంకొక సీట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కూడా చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ఆర్టీఓ రూల్స్ ప్రకారం అయితే అదంతా ఉండదు, బట్ మామూలుగా జరుగుతూ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన బ్యాటరీ ఛార్జర్ అయితే ఇక్కడ ఉంది. ఇట్లా మనం ఈ విధంగా ఇట్లా మనం బ్యాక్ సైడ్ డోర్ తీసుకొని కూడా ఏమైనా లగేజ్ లాంటిది పెట్టుకోవచ్చు. మంచిగా దగ్గర చూసుకుంటే ఒక 150 to 200 లీటర్స్ పెట్టుకునే విధంగా ఆప్షన్ ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ వెహికల్ రేంజ్ చూసుకున్నట్టయితే కంపెనీ వాళ్ళు అయితే 160 కిలోమీటర్ల రేంజ్ వెళ్తుందని చెప్తున్నారు. ఈ వెహికల్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 55 కిలోమీటర్ల మ్యాక్సిమం స్పీడ్ వెళ్తుంది. టార్క్ విషయానికి వచ్చినట్టయితే 60 న్యూటన్ మీటర్ల టార్క్తో వస్తుంది. అలాగే ఈ వెహికల్కి సంబంధించిన బ్యాటరీ చూసుకున్నట్టయితే IP67 ప్రొటెక్షన్ ఫ్రమ్ రెయిన్ అండ్ డస్ట్ విధంగా అయితే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. గ్రాడబిలిటీ అంటే 21% ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో కూడా ఈజీగా వెళ్తుంది. ఇందులో వచ్చేసి 5 డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. డ్రైవర్ కాకుండా 3 ప్యాసింజర్లు కూర్చోవచ్చు. అలాగే 0 to 20 కిలోమీటర్స్ వెళ్ళడానికి అయితే 4 సెకండ్ల టైం పడుతుందని చెప్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీతోనైతే రావడం జరుగుతుంది. 48 కిలోవాట్స్ సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. 4.3 ఇంచుల ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్తోనైతే ఈ వెహికల్ అయితే తయారు చేశారు. అలాగే ఇక్కడ మనకు ఒక స్పేర్ వీల్ పెట్టుకోవడానికి అయితే పొజిషన్ ఉంది. ఫ్రెండ్స్ చూసారుగా, ఇదండి ఈ వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. మీరు ఒకవేళ ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనైతే విద్యుత్ టెక్ కంపెనీ వాళ్ళు అయితే బెస్ట్ ఫైనాన్స్ ఫెసిలిటీస్తోనైతే రావడం జరుగుతుంది. ఎటువంటి టెన్షన్ పడకుండా మీ దగ్గరలో ఉండే ఈ మోంట్రాకి సంబంధించిన షోరూమ్ని విజిట్ చేయండి. అలాగే విద్యుత్ టెక్ కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కాంటాక్ట్ అయ్యి కూడా ఫైనాన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. ఇంకెందుకు లేట్ మీ దగ్గరలో ఉండే ఈ మోంట్రా కంపెనీకి సంబంధించిన షోరూమ్ని అయితే విజిట్ చేయండి.